ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం అండగా నిలబడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రాచకిండాంలో ధాన్యం కొనుగోళ్లను మంత్రి పరిశీలించారు. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. విజయనగరం జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు లక్ష్యం 4 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటికే 3,20,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు పూర్తయిందన్నారు. 24 గంటల్లోగా రైతులకు డబ్బులు చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఏ విధంగా రైతుకి ఒక అండగా నిలబడి ఒక భరోసా కల్పించేటట్టు మా కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామంలో కూడా ఒక పండుగ వాతావరణం, మేము చేసే ఈ కార్యక్రమం రైతాంగంలో ఒక సంతోషం నింపే విధంగా, ప్రభుత్వం పైన నమ్మకం నింపే విధంగా అద్భుతంగా జరుగుతోంది. ఈ రోజుకి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సిన విజయనగరం జిల్లాలో 3,20,000 మెట్రిక్ టన్నులు 70,000 మంది రైతుల దగ్గర నుంచి ప్రతిరోజు 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి డబ్బు జమ అయ్యే విధంగా 607 కోట్ల రూపాయలు ఇప్పటివరకు రైతాంగం ఖాతాలోకి జమ చేశాం. రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోల్చుకుంటే విజయనగరం జిల్లాలో 97.6% రైతులకి 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరిగింది. ఇంకా ఒక 80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి. అది వేగవంతంగా, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా స్థానికంగా ఉన్న మిల్లర్లతో కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. మిల్లర్ సోదరులందరూ కూడా చెప్పాను, వాళ్ళు వ్యవస్థలో భాగస్వాములు. ప్రభుత్వం పక్షాన మేము ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా వారధులుగా మిగిలి రైతులకి ప్రభుత్వానికి అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్లాలి తప్ప రైతులకి ఇబ్బంది కలిగించే విధంగా ఎక్కడ కూడా వ్యవహరించకూడదు. అటువంటి సమాచారం మా దగ్గరికి వచ్చినా, మేము చెక్ చేసినప్పుడు అటువంటి దొరికినా కూడా తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం.